బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రసిద్ధ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జాతర తొలి రోజే రాష్ట్ర మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు హాజరైనప్పటికీ దేవాదాయ శాఖ మంత్రి కిందికి వచ్చే మేడారం జాతర పనుల రివ్యూకి మాత్రం మంత్రి కొండా సురేఖ హాజరు కాకపోవడంతో మంత్రుల మధ్య విభేదాలు ఇంకా నడుస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. మేడారం మహాజాతరలో నిన్న తొలి ఘట్టం పూర్తయింది. పూనుగొండ నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు తరలివచ్చి మేడారం గుడి వద్ద సారలమ్మకు స్వాగతం పలకగా ముగ్గురి రాకతో మేడారమంతా సంబురంతో ఓలలాడింది. ఈ సందర్భంగా వనదేవతలకు అధికారికంగా స్వాగతం పలికే కార్యక్రమంలో మంత్రి సీతక్క, జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి దేవతలకు ఘనంగా ఆహ్వానం పలికారు. అలాగే మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కుటుంబ సభ్యులతో కలిసి జాతరకు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో కలిసి పూజల్లో పాల్గొంటూ జాతర వాతావరణంలో కలిసిపోయారు. కానీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాజాతరకు సంబంధించి మంత్రి కొండా సురేఖ హాజరు కాకపోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, ఈ యొక్క సమ్మక్క సారలమ్మ జాతరకు కొండా సురేఖ హాజరు కాకపోవడానికి గల కారణాలేంటి? ఆనంద్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతరకు సంబంధించి ఆ శాఖకు సంబంధించిన మంత్రి దూరంగా ఉండడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి చేసింది. దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్న కొండా సురేఖ గతంలో కొన్నిసార్లు మేడారం జాతరకు సంబంధించిన అభివృద్ధి పనులతో పాటు కొన్ని పనులపై అక్కడ స్థానికంగా ఉన్న అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. కానీ అప్పటి నుంచి కూడా కొంత గ్యాప్ అయితే ఏర్పడింది. గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కొండా సురేఖకు మధ్య మేడారం జాతరకు సంబంధించిన టెండర్ల విషయంలో ఒక కోల్డ్ వార్ అయితే జరిగింది. ఆ కోల్డ్ వార్ కాస్త పెద్ద స్థాయికి వెళ్ళడంతో రాష్ట్ర అధ్యక్షుల దగ్గర కూడా ఈ వివాదం వెళ్ళింది. అప్పట్లో వాళ్ళిద్దరిని ఇరువురిని కూర్చోబెట్టి మాట్లాడి సంధానించే ప్రయత్నం చేసినా కూడా అప్పటి వరకు మేము బాగానే ఉంటాం, కలిసి పనిచేస్తామని చెప్పేసి అనుకున్న మంత్రులు మాత్రం మరోసారి కూడా వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కొనసాగుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకవైపు అక్కడ కాంట్రాక్టులతో పాటు ఎప్పటికప్పుడు మేడారం జాతరకు సంబంధించిన అభివృద్ధి పనులపై స్థానిక మంత్రి సీతక్కతో కలిసి ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేశారు. కానీ దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహా జాతరకు సంబంధించి మంత్రి కొండా సురేఖ దూరంగా ఉంటూ వస్తున్నారు. అసలు ఎందుకు దూరంగా ఉంటున్నారని చెప్పేసి ఇప్పటికైతే చర్చ సాగుతుంది. స్థానిక మంత్రి ఎప్పటికప్పుడు అక్కడ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి ప్రతి విషయంపై కూడా సీతక్క ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే కొండా సురేఖ మాత్రం సొంత శాఖకు సంబంధించిన పనుల్లో పట్టించుకోకపోవడం పట్ల ఒకవైపు విమర్శలు దారితీస్తుంది. మరొక వైపు సీతక్క నిన్న జరిగిన కార్యక్రమంలో సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజులకు సంబంధించి వాళ్ళని స్వాగతం పలికారు. డప్పు చప్పట్లు, కోలాహల మధ్యలో నృత్యాలు చేస్తూ సీతక్క అక్కడ తీసుకెళ్లి సమ్మక్కకు సారలమ్మకు స్వాగతం పలికిన పరిస్థితి. కానీ సొంత శాఖకు సంబంధించి కొండా సురేఖ దూరంగా ఉంటున్నారు. మరోవైపు నిన్నటి నుంచి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ మేడారంలో ఉంటున్నారు. నిన్న సతీ సమేతంగా అమ్మవారికి దర్శించుకుంటున్నారు. దానికి సంబంధించి మొక్కులు కూడా చెల్లించుకుంటారు. ఈ రోజు డిప్యూటీ సీఎం మల్లు భక్తి విక్రమార్క కూడా అమ్మవారికి దర్శించుకుని సతీ సమేతంగా దర్శించుకుని బంగారాన్ని కూడా అమ్మవారికి సమర్పించారు. కానీ కొండా సురేఖ నిన్న నుంచి కూడా ఇక్కడ రాలేదు. అసలు ఎందుకు రావడం లేదని చెప్పేసి సర్వత్రా చర్చ సాగుతుంది. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని నేరుగా కొండా సురేఖ టార్గెట్ చేసి మాట్లాడారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా కూడా కొండా సురేఖ, మరోవైపు కొండా మురళి కూడా మాకు అధిష్టానంతో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది, కొండా సురేఖకు ఎలాంటి ఇబ్బంది లేదు, కొండా సురేఖ మంత్రి పదవి కూడా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరొక వైపు గతంలో జరిగిన చాలా ఇన్సిడెంట్స్ కూడా ఇవన్నీ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు చేసుకుంటున్న పరిస్థితి. గతంలో జరిగిన ఆగస్టు 15 రోజు జరిగిన వేడుకలపై కూడా ఇరువురు మంత్రులు కూడా చాలా విడివిడిగా పాల్గొన్నారు. ఒకవైపు గతంలో వరంగల్ జిల్లాకు సంబంధించి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొనేది, హన్మకొండ జిల్లాకు సంబంధించి కొండా సురేఖ పాల్గొనేది. కానీ లాస్ట్ ఆగస్టు 15 జరిగిన కార్యక్రమంలో కూడా మంత్రుల ప్లేస్మెంట్స్ కూడా మార్చారు. ఈ విధంగా ఉండడం వల్ల ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి మార్చినప్పటికీ కూడా
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరైన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా హాజరయ్యారు. కానీ కొండా సురేఖ కార్యక్రమానికి మాత్రం ఎవరు కూడా హాజరు కాకపోవడంతో అప్పటికే ఈ విషయం అంతా పెనుదుమారంగా మారింది. ఒకవైపు బీసీ మంత్రి ఒంటరి చేస్తున్నారని చెప్పేసి కొంతమంది బీసీ నాయకులు చెప్తున్నప్పటికీ కూడా కొండా సురేఖ ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎవరు కూడా తగ్గడం లేదు. మరోసారి కూడా ఈ మేడారం మహాజాతరకు సంబంధించి కూడా ఈ మంత్రుల మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడ స్థానికంగా ఉన్న మంత్రి ఒకవైపు ప్రతి విషయంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తుంటే సొంత శాఖకు సంబంధించిన కార్యక్రమంలో కొండా సురేఖ పాల్గొనకపోవడం, కొండా సురేఖకు సంబంధించిన కార్యకర్తలు క్యాడర్ కూడా దీనికి పూర్తి స్థాయిలో దూరంగా ఉండడం పట్ల ఒకవైపు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. గతంలో ఈ సమస్య ముగిసిపోయింది, ఈ వివాదం ముగిసిపోయిందని చెప్పేసి రాష్ట్ర స్థాయి నేతలు బహిరంగంగా వచ్చి చెప్పినప్పటికీ, కొండా సురేఖ వచ్చి చెప్పినప్పటికీ కూడా ఈ వివాదం ముగిసిపోలేదు. గతంలో ఈ మధ్య కాలంలో 2 నెలల క్రితం జరిగిన కార్యక్రమంలో కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరైన కార్యక్రమానికి కొండా సురేఖ హాజరు కాలేదు. కొండా సురేఖ ఉన్న టైంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరు కాకపోవడం ఇదంతా ఒక చర్చకు సాగుతుంది. మరొక వైపు గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా సురేఖను సీతక్కను ఇద్దరు మంత్రులను సమ్మక్క సారలక్కలతో అభివర్ణించారు. వీళ్ళిద్దరు కూడా జిల్లా మంత్రులు, వీళ్ళిద్దరు సమ్మక్క సారలక్క లాంటి వారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు చెప్పినప్పటికీ కూడా ఈ వివాదం ముగిసిపోలేదు. ఇది ఇదే విధంగా కొనసాగుతుంది. మరోవైపు కూడా ఈ మేడారం మహాజాతరకు సంబంధించి కూడా కొండా సురేఖ ఇలాంటి మహాజాతరకు సంబంధించి అక్కడ దేవాదాయ శాఖకు సంబంధించి కార్యక్రమాలు జరుగుతున్నా కూడా కొండా సురేఖ దూరంగా ఉండడం మాత్రం ఒక పెద్ద చర్చకైతే దారితీసింది. ఆనంద్. థ్యాంక్ యూ రాము.